నేను ఎగిరిపోయేలా అట్లా అంత గాలి వస్తుంది ఇక్కడ అయితే ఫుల్ అంటే ఫుల్ ఘాట్ ఉంది. నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నా ఘాట్ సెక్షన్ని. పదండి అది షార్ట్ వేసుకొని ఆ గైడ్ లాగానే ఉన్నావు నువ్వు. ఇదే బ్రో రూట్. సగమే ఉంది ఇది చెట్టు. ఏమని మంత్ర లప కీరు చెప్పే అట్లనే ఉంది. మన పనులు చేసే పనులు అట్లనే ఉన్నాయి. అడ్వెంచరు వెళ్దాం బ్రో మెల్ల ఇంటికి. దాన్నే ఉంది. ఈడ ఏం కాకపోతే వెళ్తాం ఇంటికి. అడవి మనుషులా? మనమే అడవి మనుషులా ఉన్నాం. చెయ్యి అంతా అదే వానికి మళ్ళీ చూడలే. వస్తున్నారా? అయిపోయిందా ఎలుగుబంటి? వస్తుందా ఎలుగుబంటి? నడు. అరే బాబు వాడు సగం అవుతుండ్రా బ్రో. ఇదన్నా 2 కిలోమీటర్సే పైకి ట్రెక్. లంబసింగ్ ఏంది 7 కిలోమీటర్స్ ట్రెక్ పైకి. ఏటో అటు పోనీరా నాయన. మహా అయితే ఏమవుతుంది, పాములు వస్తాయి అంతే. చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి నావి. అవునా? నేచర్ సౌండ్ చాలా మంచిగా ఉంది కదా. అల్లం చాయ్ అవును అట్లనే వస్తుంది స్మెల్ ఇక్కడ. వాళ్ళు సడన్గా రావడం చూసి మాకు ఫుల్ భయమైంది. అదే నాకు ఫస్ట్ వాళ్ళు కనిపించలేదు. వాళ్ళ దగ్గరే ఉన్నారు బ్రో. గాలి ఎక్కువ ఉంటుంది అదే. పర్లేదు. పడతాంట వినండి. వాళ్ళతో వెళ్ళిపోతున్నాడు రాజా. అయితే ఇందాక వరకు మేము ఒక 1 కిలోమీటర్ వచ్చి ఉంటాం ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి ఇంకొక 2.5 ఉందంట. అదే ఇప్పుడు వచ్చింది మా ముందు వచ్చారు కదా వాళ్ళు చెప్తుండే ఫుల్ గాలి అంటే ఫుల్ గాలి ఉందంట. గాలికి జరిగిపోతారని చెప్తున్నాడు. అందుకే గొడుగు కూడా పట్టుకున్నా బ్రో. చిన్న ఇట్లా పారాషూట్ తెచ్చుకుంటుండే కదా చెప్తే. క్రేజీ అసలు పైకి వచ్చాము. నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది ఇదంతా. ఈ గాలి అసలు చాలా గాలి ఉంది పైన. ఈ నెక్స్ట్ లెవెల్ వ్యూ అసలు అమేజింగ్ వ్యూ, అమేజింగ్. నిజంగానే ఎగిరిపోతున్నట్టుంది నాకు గాలికి. అసలు ఘోరంగా చలి పెడుతుంది. ఫుల్ తడిచిపోయినా నేనైతే. రెయిన్ కోట్ వేసుకున్నా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. గాలికి నేను ఎగిరిపోయేలా అంత గాలి వస్తుంది ఇక్కడ. పైన అయితే వ్యూ పాయింట్ చూసిన తర్వాత వచ్చేసాం. నేను ఎగ్జాస్ట్ అయిపోయినా మొత్తం. అసలు మొత్తం తడిచిపోయి మొత్తం అంతా హెయిర్ అంతా తడిచిపోయింది. కిందికి వచ్చాము ఇప్పుడు మళ్ళీ కార్లోకి. ఇక్కడ నుంచి రూమ్కి స్టార్ట్ అవుతున్నాము. నేనైతే ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకున్నాను అంతా. హెయిర్ మొత్తం తడిచిపోయింది. ఈ కార్లో హీటర్ కూడా రావట్లేదు. సో ఇప్పుడైతే అక్కడి నుంచి కిందికి వచ్చేసిన తర్వాత కొద్దిగా కిందికి వచ్చాం అంతే. కొంచెం దూరం ఒక 1 కిలోమీటర్ వచ్చాం. ఇక్కడ వ్యూ బాగుందని చెప్పి ఆగాం ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి. ఫొటోస్ ఇంకా వీడియోస్ వాళ్ళందరూ అక్కడ ఫొటోస్ తీస్తున్నారు. నేను దిగుతాను ఇప్పుడే. నేను ఇందాక ఫుల్ తడిచిపోయా వర్షంలో. వాళ్ళందరికీ రెయిన్ కోట్స్ ఉన్నాయి. ఇంకా అంటే ముగ్గురం తడిచిపోయాం మేము. ఇంకా అందరం డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వచ్చి ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తున్నాం. బయట అయితే అసలు లొకేషన్ మ్యాడ్ ఉంది. మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది. లొకేషన్ చూపిస్తాకండి. ఇది లొకేషన్. చేస్తే వస్తుందంట. ఇది కూడా కాఫీనా?
ఇప్పుడైతే పాడేరులో తినేసి స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ ఫస్ట్ ఇక్కడ నుంచి తుని వెళ్ళి తుని నుంచి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్దామని అనుకుంటున్నాం. ఆ రూట్ చూస్ చేసుకున్నాం. ఇక్కడైతే లొకేషన్ బాగుంది. నాకు ఫీవర్ వచ్చింది లైట్గా. రోడ్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా. ట్రాఫిక్ కూడా అంత ఎక్కువేం లేదు. మధ్యలో చిన్న చిన్న ఊర్లు వస్తున్నాయి. అక్కడ కాఫీ ప్లాంటేషన్ ఉండే అప్పుడు నేను కరెక్ట్గా పాస్ అవుతున్నప్పుడు కెమెరా ఆన్ చేయలేకపోయా. అప్పుడు హెడ్ మౌంట్ పెట్టుకోలేదు. అసలు చాలా అంటే చాలా బాగుంది రూట్. ఎవరైనా అసలు ఒక్క పాటలు కూడా లేదు. అక్కడక్కడ ఊరు ఎంట్రన్స్లో లైట్గా ఉన్నాయి అంతే. 3:30 అవుతుంది టైం. ఇంకో 125 కిలోమీటర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. 3 hours చూపిస్తుంది తుని దగ్గర వరకు. చూడాలి. వెళ్ళేలోపు నాకు తెలిసినంత వరకు చీకటి పడిపోతుంది 100% అది. ఎందుకంటే 3:50 అయింది. ఈ టైంకే ఇక్కడ ఇలా ఉందంటే ఇవి రోడ్లో వచ్చేవాళ్ళు నైట్ టైం కొంచెం చూసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆవులు అవన్నీ వస్తున్నాయి. నైట్ రావు కానీ చూసుకొని వస్తే బెటర్. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఘాట్ సెక్షన్ కూడా రాబోతుంది. మ్యాప్స్లో చూసాను నేను కూడా. ఈ రోడ్ అయితే మొత్తం జిగ్జాగ్ ఉంది. చాలా బాగుంది. ఇక్కడ డ్రైవ్ చేయాలంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. చెట్లు అయితే చాలా అంటే చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక్కడ. అంటే నాకు తెలిసినంత వరకు ఎప్పటి నుంచో ఉన్న చెట్లు కాబట్టి చాలా పెద్దగా ఉన్నాయి. ఫారెస్ట్ ఏరియా ఇదంతా. వెళ్ళే వరకు మ్యాక్సిమం 80 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఉంటుంది అనుకుంటా. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక లారీ బ్రేక్ డౌన్ అయింది. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ముందు ఆపోజిట్లో వచ్చే వాళ్ళు వెళ్ళడానికి. అక్కడక్కడ ఇలా అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. సైడ్కి ఉంటున్నాయి వెహికల్స్. అలా అన్నీ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూసుకొని వెళ్ళాలి అంతే లైట్. ఇక్కడ ఒక దగ్గర ఆగాము. ఇక్కడ లొకేషన్ చూడండి. నెక్స్ట్ లెవెల్ అసలు మ్యాడ్. కొండపైన నుంచి ఇప్పుడు మనం అక్కడ కింద ఒక రోడ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇలా పైకి వచ్చి ఇటు సైడ్ వచ్చాం. అక్కడ కూడా ఒక రోడ్ ఉంది. ఇటు నుంచి కిందికి వెళ్ళి ఒక కొండ జిగ్జాగ్లా ఎక్కి పైన నుంచి అటు సైడ్ వచ్చాం. ఇక్కడ టీ తాగుదామని చెప్పి ఆగాం. అసలు ఎక్సలెంట్ లొకేషన్ ఇది. ది బెస్ట్ లొకేషన్. పాడేరు నుంచి తుని వెళ్ళే రోడ్ ఇది. మేఘాలన్నీ కదులుతూ చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గర ఆగాం లొకేషన్లో. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక ఊరు వచ్చింది, చిన్న ఊరు. సీతాఫలమా? ఇప్పుడేమొద్దు అవి ఫ్రూట్స్ ఇంకా అవి తీసుకోవడానికి అని ఆగాము. ఒకటా తీసుకో అయితే. తింటారా కార్లో? ఇవి ఈ కలర్లో ఉన్నాయి. మా దగ్గర అలా ఉండవు. కలర్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కొద్దిగా ఈ కలర్లో అయితే ఉండవు. అవి మందులు వేసి పండించినాయా? అక్కడ మా దగ్గర ఉండే కలర్ వచ్చేవి వేరే కలర్ వచ్చేవి. ఇక్కడ అయితే ఫుల్ అంటే ఫుల్ ఘాట్ ఉంది. నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నా ఘాట్ సెక్షన్ని. మామూలుగా లేదు అసలు. ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు. ఇప్పుడు ఈ వెహికల్ ఒకటే వెళ్తుంది మా ముందు. ఘాట్ సెక్షన్ కదా, ఏదైనా విలేజ్ వచ్చిన తర్వాత ఓవర్టేక్ చేద్దామని చెప్పి ఆగా. చూడాలి. ఇంకొక 110 కిలోమీటర్స్ ఉంది. ఇంత తిరిగి వచ్చిన తర్వాత కూడా అసలు ఎక్కువ కిలోమీటర్లు వచ్చినట్టు అనిపిస్తుంది. ఘాట్ సెక్షన్ కదా, కానీ తక్కువే వచ్చాం మేమైతే. అక్కడ ఇందాక ఆగిన దగ్గర అంకుల్ని అడిగాము. వాళ్ళు ఏమైనా కావాలంటే ఏం కావాలన్నా సరే, పెట్రోల్ అయినా లాస్ట్కి చికెన్ అయినా ఏం కావాలన్నా సరే పాడేరు వెళ్ళి అక్కడి నుంచే తెచ్చుకోవాలంట. అది చాలా కష్టం. అలా ఎన్ని రోజులని చెప్పి మేనేజ్ చేస్తారు అంతే. వాళ్ళకి అలవాటు అయిపోయి ఉండొచ్చు వాళ్ళ ఫస్ట్ నుంచి. ఏదైనా ఇంకా వాళ్ళకి పాడేరే అంట. లేదంటే ఇటు సైడ్ కిందికి వెళ్ళారు నర్సీపట్నం. ఈ రోడ్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ కర్వ్స్ అయినా ఏవైనా సరే చాలా బాగుంది రోడ్ అయితే. ఒక్క పాటోలు కూడా లేదు చూడడానికి. ఏదో మధ్యలో ఏదైనా ఊరు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా ట్రాఫిక్ ఉంది. అంటే రోడ్ కూడా బాగాలేదు అక్కడ. బయట కూడా ఎక్సలెంట్ వ్యూ ఉంది. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 3-4 కొండలు ఎక్కి దిగుంటాం మనం. చాలా బాగుంది ఈ లొకేషన్స్ అయితే. ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు ఉంటే ఎప్పుడంటే ఈ టైంలో అయితే రాకండి. ఫుల్ రైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడు ఇలా రైన్స్ ఉంటూనే ఉంటాయంట. ఏ టైంలో వస్తారంటే వింటర్స్లో ఎక్సలెంట్ అని చెప్తున్నారు అందరూ. కానీ మనం ఈ సీజన్లో వచ్చాం. ఇట్స్ ఓకే. మళ్ళీ వింటర్లో కూడా రావచ్చు. చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. వెళ్ళే దారిలో వచ్చింది ఆయాము. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. కొంతమంది మనుషులు ఉన్నారు అక్కడ. ఒక ఆయన ఉన్నాడు చూసుకుంటున్నాడు పూజ చేయడానికి. ఇక్కడ చాలా డేంజర్ ఇప్పుడు ఆగడం. అందుకైనా వెళ్ళిపోతున్నాను నేను. స్టార్ట్ అవుతున్నా.
కిందికి వస్తుంటే ఒక చెక్ పోస్ట్లో ఆపారు. ఆపి మొత్తం అన్నీ చెక్ చేశారు. మా వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు. మిలిటరీ వాళ్ళు ఉన్నారు, ఇంకా పోలీసులు. ఇప్పుడే బ్యాగ్ మళ్ళీ పార్క్ చేసాం. చెకింగ్ అంతా అయిపోయింది. వెళ్తున్నాం ఇంక ఇక్కడ నుంచి. ఇప్పుడు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వరకు అయితే ఇక్కడ టీ టైం ఒకటి ఉంటే టీ టైం దగ్గర ఆగాం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఆల్మోస్ట్ 85 కిలోమీటర్స్ ఉంది. 2.5 hours చూపిస్తుంది. ఇంకా చైన్ లూప్ చేశారు ఇప్పటివరకు. చైన్ లూప్ చేసి లోపల లగేజ్ అంతా పెట్టి స్టార్ట్ అవుతున్నాం ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్స్ అయితే చాలా వరస్ట్ ఉన్నాయి ఇక్కడ. కొంచెం ఊరి దగ్గర నుంచి లోపలికి వచ్చిన తర్వాత తాడిపత్రి అని ఉంది ఊరు. అక్కడ నుంచి ఇంకా అంతా రోడ్లే మంచిగా లేవు. నాకు తెలిసి ముందు కూడా మంచిగా లేవు అనుకుంటా. అందుకే 85 కిలోమీటర్స్కి కూడా 2.5 hours చూపిస్తుంది తుని వరకు. లగేజ్ ఫుల్ ఉండడం వల్ల కొంచెం కార్ లో అయింది కిందికి. దానివల్ల కొద్దిగా బ్యాడ్ రోడ్స్లో చూసుకొని వెళ్ళాలి, లేదంటే కింద తగులుతుంది. అందుకనే మెల్లగా వెళ్తున్నాం. లాస్ట్ టైం బ్రేక్ తీసుకున్న దగ్గర నుంచి నాన్ స్టాప్ 85 కిలోమీటర్స్ వచ్చాం. ఇక్కడ ఒక టీ బ్రేక్ తీసుకున్నాం. ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు మళ్ళీ రాజమండ్రిలో ఒక బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాం. చూడాలి. హైదరాబాద్ వెళ్ళేసరికి అయితే నాకు తెలిసినంత వరకు ఒక ఎర్లీ మార్నింగ్ 5 to 6 అవ్వచ్చు. ట్రిప్ అప్పుడే అయిపోతుందంటే ఇంకా ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు. అందుకనే విజయవాడలో ఆగుదామని ఫిక్స్ అయినాం. ఏమంటావు బ్రో, ఆగుదామా విజయవాడ? ఆగుదాం బ్రో. అసలు నాకు పోబుద్ధి అయితేలే ఏంటి, మళ్ళీ వెనకకి రిటర్న్ కొట్టబుద్ధి అవుతుంది. కానీ రిటర్న్ సార్ మా ఇంట్లో ఇంకా నన్ను అండే ఉండమంటారు బ్రో. ఇంకా రాకు, అక్కడక్కడనే ఉండు అని అంటారు. రెయిన్ కోట్ వేసుకునే లోపల వర్షం ఆగిపోయింది. అవును. ఇప్పుడైతే రాజమండ్రి కూడా రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ టైం 11 అవుతుంది. ఇక్కడ ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ రాలేదు. వచ్చిన తర్వాత ఒక టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒక చిన్న స్టాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం విజయవాడకి. ఇక్కడ విజయవాడ అవుట్స్కట్స్లో ఆగాము. ఇక్కడ నుంచి స్టే చేద్దాం అనుకుంటున్నాం విజయవాడలో. ఎందుకంటే ఘాట్ సెక్షన్ ఉంది కదా, అందుకని కొంచెం ఎగ్జాస్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా 3 bikes ఇక్కడ ఉన్నాయి. మన కార్ ఏమో అక్కడ ఉంది. ఒక టీ బ్రేక్ తీసుకొని విజయవాడలో ఒక రూమ్ తీసుకొని మార్నింగ్ ఒక 9-10కో లేదంటే ముందే లేచి స్టార్ట్ అవ్వాలి. ఈ కార్ కండిషన్ అయితే ఇది. నేను రేపు మార్నింగ్ మళ్ళీ చూపిస్తాను కండిషన్ కార్ది. హోటల్కి వచ్చేసాం. ఇదే హోటల్ పైన. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మార్నింగ్ విజయవాడ టు హైదరాబాద్ వెళ్తాం.